సింగం గారు, ఇదిగో ఈ చిప్పు చూడండి. ఇది చూడడానికి చాలా చిన్నదిగానే ఉంది, కానీ ఆ దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నాను, ఇది చాలా ముఖ్యమైనది. ప్రమాదపు గంటికలు మోగిస్తూ ఉంటుంది. దీని దరిదాపుల్లో ఏదైనా ప్రమాదం జరిగిందంటే ఇది గంట మోగిస్తూ ఉంటుంది, ప్రమాదం అని హెచ్చరిస్తూ ఉంటుంది. అయ్యమ్మా, ఇది చాలా మంచి విషయం. దీన్ని అన్ని బ్యాంకుల్లోనూ పెట్టిస్తారు. దొంగలు వచ్చారంటే ఇది గంట మోగిస్తుంది. లోపల పేలిపోతుంది మిత్రమా. ఇక్కడ అన్ని కూడా కంట్రోల్లోనే ఉన్నాయి కదా. ఎలా ఉన్నావు పెద్దన్నయ్య? అందరూ పరిగెత్తండి, బ్లాస్ట్ అవబోతోంది. డాక్టర్ జట్కా, మీ చిప్పు నిజంగానే సరైన వార్నింగ్ ఇచ్చింది. అది చాలా అద్భుతమైన చిప్పే. జాన్ అవుతాడు డాన్, ఈ జాన్ అవుతాడు డాన్. ఇఫ్ యు డోంట్ మైండ్, ఈ చిప్పుని నేను తీసుకెళ్తాను. ఈ రోజు నుంచి నాకు ఎలాంటి ప్రమాదాలు ఎదురవ్వవు. ఏదైనా ప్రమాదం జరిగితే ఈ చిప్పు నాకు వార్నింగ్ ఇస్తుంది, అప్పుడు నేను పారిపోతాను. Stop in the name of law. జాన్ అవుతాడు డాన్, ఈ జాన్ అవుతాడు డాన్. ఇక నుంచి నాకు ఏ ప్రమాదాలు ఎదురవ్వవు. ఒకవేళ ఎదురైతే నాకు ఈ చిప్పు వార్నింగ్ ఇస్తుంది. అయ్యమ్మా, ప్రమాదం ఎక్కడ? నేనే కదా పోలీసుని. మరి ఈ శబ్దం ఎక్కడి నుంచి వస్తోంది? నోరు మూసుకో, నోరు మూసుకో. అంత గట్టిగా అరుస్తున్నావు. అది నాకే కాకుండా ప్రమాదం ఉందని సింగం గారికి కూడా తెలిసిపోతుంది. ఇక నోరు మూసుకో. స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. ఆగండి, చట్టం మీద ఒట్టు, భారత మాత మీద ఒట్టు. ఆగండి. ఈ చిప్పు నాకు ఏ రకంగా పనిచేయటం లేదు. ప్రతిసారి నన్ను పట్టించేసేటట్టుంది. ఎలుకలా? ఎలుకలు ఎక్కడున్నాయి? ఎక్కడున్నాయి ఎలుకలు? అరే తమ్ముడు, ఏంటిది? ఈ గంట ఎక్కడి నుంచి మోగుతోంది? మోటు, డాక్టర్ జట్కా తయారు చేసిన చిప్ అసలు నీ కడుపులోకి ఎలా వెళ్ళింది? చూడు, నీ కడుపులోంచే గంట మోగుతోంది. నీ కడుపులోంచే ఆ గొంతు వినిపిస్తోంది. అరే, కళాయిలు పడ్డమేంటి? ప్రమాదం రావడమేంటి? నేను బతికిపోయాను తమ్ముళ్ళు. నా నెత్తి మీద ఏమీ పడలేదు.
అరే అసలు ఆ డాగి పైకి ఎలా వెళ్ళింది? డాగి పైనుంచి రావడం లేదు, కింద నుంచే వస్తుంది. మన పని అయిపోయినట్టే. ఆపు ఆపుని అరవడం కాదు, ముందు నువ్వు ఆపు. నీ వల్ల నా బుర్రంతా పాడైపోయేలా ఉంది. అరే ఆపు, ఆపమంటున్నానుగా. ఇడ్లీ, దోశ, సాంబార్, అయ్యో చటనీ. వాళ్ళతో పాటు నీకు కూడా కావాలా? నేనేం తప్పు చేశానో చెప్పండి. నన్నెందుకు కొడుతున్నారు? అరే పత్రు, ఏదో ఒకటి చేయి. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పని చేయదు. త్వరగా. ఐడియా సజ్జి, సమోసాలు తిను, ఇక తెగ రెచ్చిపో. ఇక చాలు, ఆపండి. మోటు పత్రు, అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? నీ కడుపులోంచి బయటకు వచ్చి నా కడుపులోకి ఏం వెళ్ళింది? చింగం గారు, డాక్టర్ జట్కా తయారు చేసిన ఆ చిప్పు మోటు కడుపులోంచి ఇప్పుడు మీ కడుపులోకి వెళ్ళిపోయింది. ఏమిటి ఏమిటి? ప్రమాదపు గంటలు మోగించే చిప్ ఇప్పటి వరకు మోటు కడుపులో ఉండేది, అది ఇప్పుడు నా కడుపులోకి వెళ్ళిపోయిందా? చెంగం గారు, ఇక మీకు జీవితంలో ఎలాంటి ప్రమాదం ఎదురవ్వదు. కానీ ఇక మీ ఇద్దరికి మాత్రం జీవితాంతం ప్రమాదాలే. నేను మిమ్మల్ని వదిలిపెట్టను. నాకు మాత్రం మీరిద్దరు చాలా పెద్ద ప్రమాదం. నాకు తెలిసి ఇప్పుడు మనం పారిపోవడమే మంచి పని. నేను మిమ్మల్ని ఇద్దరిని వదిలిపెట్టను. ఏయ్, స్టాప్ స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. ఈ కొబ్బరి బండాలే నా ప్రాణం తీస్తుంటే మధ్యలో నీ గోలేంటి? ముయ్యి, నోరు ముయ్యి.